వేయించడం ద్వారా కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తుని కోటనందూరు ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్లు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ ఎలియేజర్ ఎల్నివో ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ మార్పులను రైతులు ఎలా ఎదుర్కోవాలో వివరించారు. రైతులకు నిత్య ఆదాయం వచ్చేలా పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, భూమి సంరక్షణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము ఎల్ నీనో అనే ప్రభావం వలన, ఎల్ నీనో అంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వేడి నీటి ప్రవాహం వలన ఈ వాతావరణంలో అనేక మార్పులు గురవుతున్నాయి. అనగా అధిక వర్షపాతాలు, మరి అదేవిధంగా మరి అవసరమైనప్పుడు వర్షం రాకపోవడం, నీటి ఎద్దడి కలగడం, అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా వ్యత్యాసాలు, తుఫానులు, వరదలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోయినట్టయితే మరి రైతులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మరి రింగ్ మోడల్స్ అనేది ఆకుకూరలు పెంచుకోవడానికి, అదేవిధంగా డైమండ్ మోడల్ అనేది పాదులు పెంచుకోవడానికి మేము మా కార్యకర్తల ద్వారా ప్రయోగాత్మకంగా వివరించడం జరుగుతూ ఉంది. ఇక చూసినట్టయితే మరి నిరంతర ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్ రైతుకి. అదేవిధంగా వాతావరణాన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క పంట మార్పిడి, అదేవిధంగా పలు పంటల విధానం అనేది చాలా ప్రాధాన్యతమైనది. ఉదాహరణకి మనం చూసినట్టయితే పిఎండిఎస్, అదేవిధంగా ప్రారంభ దశలో మరి జీవ ఉత్ప్రేరకాల వాడకం చేయడం వల్ల భూమిలోని మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అనగా ఈ సాయిల్ మైక్రోబయోమ్ పెరగడం వల్ల మరి ఆటోమేటిక్గా పోషకాలు ఏ విధంగా తీసుకోవాలనేది మొక్కకు అలవాటు చేసే విధంగా తయారవుతుంది. కాబట్టి మేము ఈ యొక్క పిఎండిఎస్ వాడకం, బయోస్టిమ్యులెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వివిధ మోడల్స్ ఎలా వేయాలని మా కార్యకర్తల ద్వారా వివరించడం జరుగుతుంది. ఈరోజు కోటనందూరు గ్రామంలో మా కొన్ని గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల ద్వారా